2010వ సంవత్సరం. ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు సరిగా ఉండేవి కావు. అప్పుడు ఎక్కువగా కీప్యాడ్ మొబైల్స్ ఉండేవి. అయితే సిద్ధు అని ఒక అబ్బాయి వాళ్ళ ఉన్నటువంటి కృష్ణపురానికి సరిగా 150 కిలోమీటర్ల దూరాన ఉన్న రామనగరంలో ఒక జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే తను అక్కడ జాబ్ చేస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి ఊరికి ఎప్పుడు తిరిగి రాలేడు. అయితే ఈ మధ్యనే సిద్ధు ఇంకా చాలా రోజులైంది ఊరికి వెళ్ళి మా అమ్మ నన్ను చూడాలని మనసులో అనుకొని తను చేస్తున్నటువంటి కంపెనీకి సెలవులు రావడంతో సిద్ధు ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నని కలుసుకోవాలని అనుకుంటాడు. ఇంకా ఆ రోజు వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాడు. నాన్నగారు, రేపు నేను ఇంటికి తిరిగి వస్తున్నాను, అంతా బాగున్నారా అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న రాజయ్య, నాయన సిద్ధు, ఇన్ని రోజులకు వస్తున్నావా? తొందరగా రా నాయనా, నిన్ను చూడాలనిపిస్తుంది అని తండ్రి తల్లి ఇంకా ఇద్దరు మాట్లాడతారు. సిద్ధు ఇంకా ఎంతో సంతోషంగా వాళ్ళ సొంత ఊరికి వెళ్తున్నానని ఆనందంలో సిటీలో వాళ్ళ తల్లిదండ్రులకు కావలసినవి కొన్ని వస్తువులు తీసుకుంటాడు. ఇంకా ఆ రోజు అక్కడే చాలాసేపు సిటీలో గడపగా వాళ్ళ ఊరికి వెళ్లే చివరి బస్సు కోసం ఉంటాడు. వాళ్ళ ఊరికి వెళ్లే చివరి బస్సు ఇంకా ఆ సిటీ నుంచి రాత్రిపూట బయలుదేరుతుంది. అప్పటిదాకా ఇంకా సిద్ధు ఆ సిటీలో వీళ్ళ కోసం వస్తువులు తీసుకొని వేరొక పనిపైన వెళ్ళాడు. ఇంకా అంతా కంప్లీట్ చేసుకొని చివరిగా రాత్రి బస్సుకు ఆ సిటీ నుంచి బయలుదేరాడు. ఆ సిటీ నుంచి ఆ ఊరికి చేరుకోవాలంటే 150 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకా అప్పటి వరకు సుదీర్ఘమైన ప్రయాణం. సిద్ధు ఇంకా బస్సులో ఎక్కాడు. బస్సులో ఎక్కి ఒక విండో సీట్ దగ్గర కూర్చున్నాడు. అతనికి ఇంకా వాళ్ళ సొంత ఊరికి వెళ్తున్నానని ఆనందం మనసులో చెప్పలేనంతగా ఉంది. బస్సులో నిండుగా ప్రయాణికులు ఉన్నారు. మార్గ మధ్యంలో వాళ్ళ గమ్యస్థానాల దగ్గర వాళ్ళు దిగిపోతున్నారు. చివరిగా ఒక 10 మంది మాత్రమే ప్రయాణికులు ఉన్నారు. సిద్ధు ఇంకా బస్సు ఎక్కే ముందు వాళ్ళ నాన్న అయినటువంటి రాజయ్యకు ఫోన్ చేస్తాడు. నాన్న, నేను బస్సు ఎక్కాను, నేను మన ఊరు గేటు వరకు అంటే పొలిమేర గేటు వరకు వచ్చాక కాల్ చేస్తాను, నువ్వు అక్కడి వరకు బైక్ను తీసుకొని రా నాన్న అని తండ్రికి అనగానే అప్పుడు తండ్రి కూడా, నాయనా, నీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు వచ్చాక నాకు కాల్ చేయని తండ్రి ఇంకా సంతోషంగా ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత బస్సులో ప్రయాణం అయ్యాడు సిద్ధు. సరిగా రాత్రి 11:40 తర్వాత రాత్రి 11:42 తర్వాత ఆ బస్సు ఆ సిద్ధు వాళ్ళ ఊరు పొలిమేర గేటు దగ్గర ఆగింది. బస్సు ఆగిన ప్రదేశంలో అంతా దట్టమైన చీకటి. అక్కడ ఒక్క లైట్ వెలుతురు కూడా లేదు. అలా బస్సు ఆపగానే కండక్టర్ గారు ఒకసారి ఇలా అన్నాడు, బాబు, చాలా చీకటిగా ఉంది, చుట్టుపక్కల ఎవరు లేరు, నీ కోసం ఎవరైనా వచ్చారా అని అంటాడు. అలా అనగానే సిద్ధు, లేదండి, నేను మా నాన్నగారికి ఇంతకుముందే ఫోన్ చేసి చెప్పాను, తను ఖచ్చితంగా వస్తాడు, మళ్ళీ కాల్ చేస్తాను అని అంటాడు. అలా అనగానే అప్పుడు కండక్టర్, లేదు బాబు, చాలా చీకటిగా ఉంది, మీ నాన్న వచ్చేంత వరకు మమ్మల్ని ఇక్కడే ఉండమంటావా అని కండక్టర్ మంచి మనసుతో అంటాడు. లేదన్నా, ఏం కాదు, మా నాన్న వచ్చేస్తాడు, అతను రాగానే నేను బైక్ పైన వెళ్ళిపోతాను, మీకెందుకు శ్రమ, వెళ్ళండన్నా అని మర్యాదగా మాట్లాడతాడు. అలా మాట్లాడగానే అప్పుడు డ్రైవర్ కండక్టర్, బాబు జాగ్రత్త, మీ నాన్న వచ్చేంత వరకు సరిగా, బాబు జాగ్రత్త, మీ నాన్న వచ్చాక తొందరగా వెళ్ళిపో అని వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఆ ప్రాంతమంతా చాలా భయంకరంగా, నిర్మానుషంగా, చుట్టూ ఒక్క పిల్ల లేకుండా భయంకరంగా ఉంటుంది. బస్సు దిగిన సిద్ధు ఇంకా వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తాడు. కాల్ చేయగా ఫోన్ అస్సలు కలవదు. ఎంత చేసినా ఫోన్ కలవదు. అరే ఏంది ఈ సమయంలో ఫోన్ కలుస్తలేదు, మా నాన్న ఫోన్ ఎందుకు కలవట్లేదు, అయ్యో ఇప్పుడు ఎలా, నాన్న వచ్చినుంటే నాన్న వెంట వెళ్ళేవాని అని అనుకుంటాడు. చుట్టూ చూస్తాడు, అంతా చీకటి. ఆ ప్రాంతంలో ఎవరూ లేరు. సిద్ధు కాస్త ధైర్యవంతుడు, కానీ అదంతా పట్టించుకోడు. మరొకసారి చేస్తాడు. అలా 10-15 సార్లు ఫోన్లు చేస్తే అస్సలు వాళ్ళ నాన్న ఫోన్ కలవదు. ఇంకా చేసేదేం లేక వాళ్ళ నాన్నగారిని ఎక్కువ ఇబ్బంది పెట్టలేక ఆ ప్రాంతం నుంచి, పొలాల గట్ల నుంచి ఊరికి వెళ్తే తొందరగా వెళ్ళిపోతానని అనుకుంటాడు. ఆలస్యం చేయకుండా మెల్లగా రోడ్డు పైన నడుస్తూ ఉన్నాడు. ఎటు చూసిన చీకటి. వెనుక కానీ ముందల కానీ వాళ్ళ ఊరికి వెళ్ళేటువంటి వెహికల్స్ కూడా ఏమీ లేవు. ఇంకా సిద్ధు సైలెంట్ గా వెళ్తూ ఉన్నాడు. ఆకాశంలో చందమామ చిన్నగా మెరుస్తూ ఉన్నాడు, కానీ ఆ వెలుతురు భూమిని తాకలేకపోతుంది. అంత చీకటి, దారంతా నిర్మానుషంగా ఉంది. తన దగ్గర ఉన్న కీప్యాడ్ మొబైల్ని తీసి టార్చ్ లైట్ వేసుకొని కొద్ది దూరం వెళ్ళగానే దూరంగా కనబడుతున్న ఊరిని చూసి ఆనందపడుతూ ఆ పొలాల గట్ల నుంచి నడుస్తూ ఉన్నాడు. సిద్ధు ఆ రోజు నడుస్తున్నది
ఒక మృత్యువు ఒడిలో నుంచని తనకు తెలియదు. వెళ్తున్న దారిలో అటుపక్కన ఇటుపక్కన పెద్దగా వేపుగా కాసిన జొన్న చేను. ఆ జొన్న చేను దారిలో నుంచి సిద్ధు ఒంటరిగా వెళ్తున్నాడు. ఆ జొన్న చేను ఒక దంటకు ఒకటి తగులుతూ ఉంటే ఆ భయంకరంగా శబ్దాలు వస్తున్నాయి. అదేమి పట్టించుకోకుండా సిద్ధు మెల్లగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. చుట్టూ టార్చ్ లైట్ వేసి చూశాడు. అంతా చీకటి. ఏమాత్రం భయపడకుండా తొందరగా అడుగులు వేస్తూ ఉన్నాడు. అప్పుడే దూరంగా కుక్కలు ఏడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల జొన్న చేన్ల నుంచి కీచురాల శబ్దాలు భయంకరంగా వినబడుతూ ఉన్నాయి. ముందుకు వెళ్తూ ఉన్నాడు. చీకటి బాగా పడింది. సరిగా సమయం 12 కావచ్చింది. అదే సమయానికి మళ్ళీ కుక్కలు భయంకరంగా ఏడుస్తూ ఉన్నాయి. ఆ పొలాల నుంచి ఇంకా ఏవేవో జంతువుల శబ్దాలు కూడా వస్తున్నాయి. అవన్నిటిని లెక్క చేయకుండా ధైర్యంగా అడుగులు వేస్తున్నాడు సిద్ధు. అలా కాస్త ముందుకు వెళ్ళగానే దూరంగా సిద్ధుకు ఒక భయంకరమైన ఏడుపు వినబడుతుంది. ఆ ఏడుపు ఒక మైలది. చాలా అందవికారంగా ఆ ఏడుపు వినబడుతుంది. సిద్ధు ఒక్కసారికి ఆగి చుట్టూ టార్చ్ లైట్ వేస్తాడు. ఎవరు కనబడరు. కానీ ఏడుపు మాత్రం వినబడుతుంది. ఇదేంటి, ఇంత అర్ధరాత్రి వేళలా ఈ పొలాల నుంచి ఎవరో మైల ఏడుస్తుంది? ఇక్కడెవరు ఉంటారబ్బా అంటూ అనుకుంటూ దిక్కులు చూస్తున్నాడు. ఎక్కడ ఏమీ కనబడలేదు. అలా ఆ ఏడుపుల శబ్దాలు వస్తున్న దిక్కుగా సిద్ధు టార్చ్ లైట్ వేసుకొని వెళ్తాడు. ఆ జొన్న చేను దారిలో ఆ పొలాల గట్లపైన నడుస్తూ ఉన్నాడు. సరిగా కాస్త ముందుకు వెళ్ళగానే సిద్ధు వెళ్తున్న దారిలో అడ్డుగా ఒక మహిళ కూర్చొని మోకాల మీద కూర్చొని సిగలన్నీ విరబోసుకొని భయంకరంగా ఏడుస్తూ ఉంది. సిద్ధు ఒక్కసారిగా ఆగాడు. తనకు ఒక దాదాపుగా 10 అడుగుల దూరాన్ని ఆగాడు. సిద్ధుకు కాస్త కంగారు మొదలైంది. ఎవరబ్బా ఇంత చీకట్లా ఈ జొన్న చేను మధ్యలో కూర్చొని ఏడుస్తున్నారు? ఎవరై ఉంటారు? ఇంత చీకట్లా ఇక్కడ ఏం పని అని మనసులో అనుకుంటాడు. మెల్లగా అడుగులో అడుగులు వేస్తూ ఆమె దగ్గరికి చేరుకుంటాడు. ఎవరమ్మ నువ్వు? ఇంత చీకట్లా ఈ జొన్న చేను మధ్యలో ఈ దారిలో కూర్చొని ఏడుస్తున్నావు? ఎవరు నువ్వు అని సిద్ధు అడుగుతాడు. అలా అడుగుతూ ఉంటే ఆమె తల కిందికి వేసుకొని ఏడుస్తూనే ఉంది. సమాధానం మాత్రం చెప్పలేదు. కాని సిద్ధు మరొకసారి అడుగుతాడు. ఏమైందమ్మా? ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడ ఏడుస్తున్నావు అని మళ్ళీ మళ్ళీ అంటాడు. ఆమె ఏడుపులు మాత్రం గుండెల్ని పిండేసేలా ఉన్నాయి. సిద్ధుకి ఏం చేయాలో తెలుస్తలేదు. నిన్నే అమ్మా, ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అని అంటాడు. అసలు ఏం జరిగిందని మరొకసారి అంటాడు. అలా అనగానే ఆ దారిలో కూర్చున్నటువంటి ఆ మహిళ ఒక్కసారి పైకి లేస్తుంది. అటుగా తిరిగి ఉంటుంది. నిన్నేనమ్మా, అటు తిరిగావేంటి? ఇటు తిరుగు, ఎవరు నువ్వు అని అనగానే ఒక్కసారిగా ఆమె వెనుకకు తిరిగి చూస్తుంది. అలా చూడగానే సిద్ధు ఆశ్చర్యంగా చూస్తాడు. ఆమె ఎవరో కాదు, వాళ్ళ గ్రామానికి చెందిన అనసూయ అత్త. సిద్ధు ఎప్పుడు తనని అత్త అని ప్రేమగా పిలుస్తాడు. ఆమెను చూడగానే సిద్ధు షాక్ అయి, అత్తా నువ్వేంది ఇక్కడ? ఎందుకు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ఏం జరిగిందత్తా అని అంటాడు. అలా అనగానే ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ, సిద్ధు ఇదేనా రావడం? నీకు తెలియందేముంది? మీ మామ గురించి తెలుసు కదా, ఎప్పుడు తాగుతూ నాతో గొడవ పడతాడు. ఈరోజు మా ఇద్దరి మధ్యలా చాలా భయంకరంగా గొడవ జరిగింది. తను నా పైన అలిగి చనిపోతా అని ఈ పొలాల వైపు పరిగెత్తుకుని వచ్చాడు. కొంపదీసి ఏదైనా చేసుకుంటాడేమని భయం వేస్తుంది. తనను వెతుకుతూ వెతుకుతూ అలసిపోయి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాను సిద్ధు అని అంటుంది. అలా అనగానే ఏందా తను మాట్లాడేది? మామయ్య చనిపోతానని అనడమేంది? సరే సరే, మామయ్యని నువ్వు నేను కలిసి ఇద్దరం వెతుకుదాం పదా, నేను నీకు సహాయం చేస్తాను అంటూ ఆ అనసూయ అత్తకు ధైర్యం చెప్తాడు. సిద్ధు నాకు భయంగా ఉంది, తను ఎక్కడ నువ్వు ఉన్నాడో ఏమో అని అంటుంది. లేదత్తా నువ్వు భయపడకు పదా అంటూ ఇంకా ఇద్దరు కలిసి ఆ కీప్యాడ్ మొబైల్ టార్చ్ లైట్ వేసుకుని అంతా వెతుకుతూ ఉన్నారు. జొన్న చేనంతా తిరుగుతూ ఉన్నారు. అంతా భయంకరమైన చీకటి. ఎవ్వరు కూడా అటు లేరు. కేవలం అనసూయ ఇంకా సిద్ధు మాత్రమే. అలా వెతుకుతున్న కొద్దీ సిద్ధుకు ఎక్కడా అతని జాడ కనబడలేదు. అలా చాలా దూరం ఆ పొలాల మధ్యలో తిరుగుతున్నారు. దూరంగా ఒక పాడుబడిన బావి ఉంటుంది. అటు పక్క ఎవరు కూడా వెళ్ళరు. అప్పుడే వెనుకాల ఉన్న అనసూయ సిద్ధు అని అంటుంది. అలా అనగాని ఏమైందత్తా, మామ ఎక్కడ లేడు కదా అని వెనుకకు తిరిగి అంటాడు. నాకు తెలిసి ఆ ఎవ్వరు వెళ్ళని ఆ బావి దగ్గరికే వెళ్ళుంటాడు. నాకేదో భయంగా ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్ళి
మీ మామయ్యని చూద్దామా సిద్ధు అని అనగానే సిద్ధుకు కూడా అనుమానం వస్తుంది. అవునత్త, ఆ బావి దగ్గరికి వెళ్ళి చూద్దాం పదా అని ఇద్దరు వెళ్తుంటారు. కానీ ఆ బావి దగ్గరికి మాత్రం ఆ ఊరు వాళ్ళు ఎప్పుడు కూడా తిరిగి చూడరు. అంత పాడుపడి భయంకరంగా ఉంటాయి. అంత పాడుపడి భయంకరంగా ఉంటుంది. ఆ బావిలో నీళ్లు కూడా నల్లగా ఉంటాయి. కాని సిద్ధుకు ఈ విషయాలు ఏమీ తెలియవు. ఇంకా అనసూయ మాటలు నమ్మి ఇద్దరు కలిసి ఆ బావి దగ్గరికి వెళ్తారు. అలా వెళ్తున్న కొద్దీ బావి దగ్గరవుతున్న కొద్దీ దూరంగా ఉన్న కుక్కలు భయంకరంగా ఏడుస్తాయి. అందులో అక్కడికి వెళ్ళకూడదని సిగ్నల్ వస్తాయి. సిద్ధు మనసులో కూడా ఏదో కీడు జరుగుతుందని అనుకుంటాడు. కానీ తప్పలేక ఆ బావిలో కొంపదీసి మామ పడి చనిపోయాడా ఏంది అనుకుంటూ మెల్లగా బావి దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళి ఒక్కసారి వెనకకు తిరిగి చూస్తాడు. వాళ్ళ అత్త, చూడు సిద్ధు, లోపలికి లైట్ వేసి చూడు, మీ మామయ్య ఉన్నాడా అని అంటుంది. అప్పుడు సిద్ధు ఏమాత్రం ఆలోచించకుండా తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ని తీసుకొని బావిలో వేస్తాడు. వేసి చూడగానే ఆ నల్లటి నీళ్ళపైన ఒక శవం తేలి ఉంటుంది. ఆ శవం ఎవరిదో కాదు, ఆ అనసూయది. తన రూపాన్ని చూసిన సిద్ధు చాలా భయపడతాడు. కాలు చేతులు గజగజ వణుకుతాయి. మొహమంతా ఉబ్బిపోయి చాలా భయంకరంగా ఉంటుంది. చేపలు ముఖాన్ని కొరుకు తిన్నట్టుగా వికారంగా ఉంటుంది. ఆ శవాన్ని చూసి సిద్ధు ఒక్కసారిగా అనసూయ వైపు లైట్ వేసి చూస్తాడు. ఏమైంది సిద్ధు, మీ మామయ్య ఉన్నాడా అందులో అని ఒక రకమైన వాయిస్తో అంటుంది. అలా అనగానే సిద్ధుకు ఇంకా కాళ్ళు చేతులు గజగజ వణుకుతున్నాయి. నుదుటిన చెమటలు పట్టాయి. భయంకరంగా గుండె కొట్టుకుంటుంది. ఏం మాట్లాడలేకపోతున్నాడు. సిద్ధు, నిన్నే అడిగేది, మీ మామయ్య అందులో ఉన్నాడా అని అంటుంది. సిద్ధుకు కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. వెనుక అడుగులు వేస్తున్నాడు. ఏమైందిరా, మీ మామయ్య గురించి అడిగితే వెనుక అడుగులు వేస్తావేంది అంటూ అది ముందలకి వస్తూ ఉంది. అలా అది సిద్ధు వైపుకు మెల్లగా వస్తూ ఉంటే సిద్ధుకు చాలా భయం వేసింది. అది దగ్గరికి వస్తున్న కొద్దీ ఆమె ముఖమంతా తెల్లగా పాలిపోయి రక్తం కారుతూ వికారంగా మారింది. సిగలన్నీ నేలకు వాలాయి. తన చేతి వేళ్లు పొడుగా సాగుతూ ఉన్నాయి. తన రూపాన్ని చూసి సిద్ధు భయంకరంగా అరిచి అటు నుంచి పారిపోతున్నాడు. అప్పుడు వెనుక నుంచి, ఏరా సిద్ధు, ఎక్కడికి పారిపోతున్నావురా? నువ్వు నాకు తోడుగా రావాలి. ఆ బావిలో నేను ఒక్కదాన్ని ఉండలేకపోతున్నానురా, నా తోడు నువ్వు రా. నీతో పాటు ఇద్దరం కలిసి అందులోనే ఉందాంరా సిద్ధు, రారా, వెళ్ళిపోకు అంటూ వెనకాల పడుతుంది. సిద్ధును అందుకోబోతున్నంత దగ్గరగా పరిగెడుతూ సిద్ధును పట్టుకోబోతుంది. సిద్ధు తన రూపాన్ని చూస్తూ, అమ్మో దయ్యం, నానా నన్ను కాపాడు, నానా నన్ను కాపాడు అని అరుస్తూ పరిగెడుతున్నాడు. అది వెనకాల నుంచి నవ్వుతూ, ఎక్కడికి రా అల్లుడా, ఎక్కడికి పారిపోతావు? ఈ అత్తకు తోడురా, అత్తతో ఉండిపో, నువ్వు నేను కలిసి ఆ బావిలోనే ఉందాము రా అల్లుడా అంటూ వెనకాల పడుతుంది. అప్పటికే సగం సచ్చిన సిద్ధు భయంకరంగా ఏడుస్తూ పరిగెడుతూ ఉన్నాడు. ఇంకా అలా పరిగెడుతున్నాడు. అలా పరిగెడుతూ ఉంటే ఇంకా ఇంటి దగ్గర ఉన్న రాజయ్యకు ఒక్కసారిగా మేలుకో వస్తుంది. మేలుకో వచ్చి ఫోన్ వైపు చూస్తాడు. చూస్తే అందులో 15 మిస్డ్ కాల్స్ ఉంటాయి. అయ్యో, నా కొడుకు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడేమో, అయ్యో నేను వెళ్ళలేదు అని కంగారు పడుతూ తొందరగా ఇంకా బైక్ని స్టార్ట్ చేసుకొని, సిద్ధు వస్తున్నాను నాయనా అంటూ స్పీడ్గా వెళ్తున్నాడు. అలా పొలిమీర వైపు రాజయ్య వెళ్తూ ఉంటే కొద్ది దూరం వెళ్ళగానే పొలాల మధ్యలో నుంచి గట్టిగా అరుపులు వినబడుతున్నాయి. టార్చ్ లైట్ వెళ్తూ వస్తుంది. ఆ అరుపులు తన కొడుకు సిద్ధువే అనుకొని బైక్ అక్కడే రోడ్డు పైన పారేసి పొలాల వైపు పరిగెడుతున్నాడు. అలా పరిగెడుతూ ఉంటే, సిద్ధు సిద్ధు అని రాజయ్య అరిచాడు. నాన్నగారు అంటూ సిద్ధు అరిచాడు. ఇంకా అలా అరుస్తూ రాజయ్య పరిగెడుతూ సిద్ధుకి ఎదురు వెళ్తాడు. అలా ఎదురెళ్ళగానే సిద్ధు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ నాన్నను పట్టుకుంటాడు. ఏమైంది నాయనా, ఏమైంది? ఇక్కడి నుంచి ఎందుకు వస్తున్నావు? నేను మర్చిపోయానురా, అసలు చూసుకోలేదు ఫోను, ఇప్పుడే చూసుకున్నాను. ఎందుకు అంత కంగారు పడ్డావు? ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతాడు. నానా దయ్యం, నానా దయ్యం, నానా అని భయపడుతూ అంటాడు. దయ్యమేందిరా, దయ్యము ఎక్కడ దయ్యం అని అనగా, నానా నా వెనకాల చూడు అని భయపడుతూ అంటాడు. రాజయ్య వెనకకు తిరిగి చూస్తాడు. అక్కడ ఉన్న ఆ రూపాన్ని చూసి రాజయ్యకు గుండె ఒక్కసారిగా జారిపోయినంత పని అవుతుంది.
అక్కడ ఉన్నది అనసూయ. అప్పుడే రాజయ్యకు అర్థమవుతుంది, ఓహో అనసూయ కనబడక 3 రోజులైంది, ఇప్పుడు దయ్యమై వచ్చిందా అంటే తను చనిపోయిందన్నమాట. సిద్ధు, అది అనసూయ అత్త కాదురా, అది దయ్యంరా. అనసూయ దయ్యమై వచ్చింది. ఇక నుంచి ఎంత తొందర అయితే అంత తొందరగా ప్రాణాలతో బయటపడాలి, లేదా అది చంపుతుంది అని అనగానే సిద్ధు ఇంకా రాజయ్య ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పరిగెడుతున్నారు. అన్నా, సిద్ధును వదిలేసి వెళ్ళిపో, నాకు సిద్ధు కావాలి, వాడితో పాటు ఆ బావిలోకి వెళ్ళిపోతాను అంటూ పట్టుకోవడానికి వెనకాల వస్తుంది. ఇంకా రాజయ్యకు భయం వేసింది. సిద్ధు భయపడుతున్నారు. ఆ పొలాల చుట్టూ తిరుగుతున్నారు. ఎటు పోతే అటు ఆ దయ్యం ఎదురవుతుంది. చేసేదేం లేక వాళ్ళు అలాగే పరిగెడుతున్నారు. అలా పరిగెడుతుంటే దూరంగా పొలాలలో ఒక మైసమ్మ తల్లి గుడి కనబడుతుంది. అక్కడ దీపం వెలుగుతుంది. రేయ్ నాయనా సిద్ధు, అక్కడ గుడి ఉందిరా, ఆ గుడి దగ్గరికి పరిగెడితే ఆ దయ్యం మనని ఏం చేయదు, నువ్వు ఏం మాత్రం ఆలోచించకుండా గట్టిగా పరిగెత్తు అని ఇంకా ఒకరి చేతిలో ఒకరు గట్టిగా పట్టుకొని ఆ గుడి దగ్గరికి పరిగెడుతున్నారు. అది గమనించిన అనసూయ వెనకాల రాళ్ళు రప్పలు తీసుకొని వాళ్ళ పైన విసురుతుంది. వాళ్ళకు తగులుతున్నాయి. అయినా భరించి సరిగా గుడి దగ్గరికి వెళ్ళి గుడిలోకి వెళ్ళిపోయారు. అలా గుడిలోకి వెళ్ళిపోయి ఆ అమ్మవారిని మొక్కుతూ భయపడుతూ గజగజ వణుకుతూ అందులో ఉన్నారు. ఇంకా ఆ దయ్యం వచ్చి ఆ గుడి ముందల కూర్చొని లోపలికి రాలేక భయంకరంగా అరుస్తుంది. అల్లుడా రారా, నన్ను ఒక్కదాన్ని చెయ్యకు, నాతో పాటు ఉండిపో, రారా అంటూ ఆ మట్టిని తీసుకుని తలలో పోసుకుంటుంది. అది గమనిస్తున్న రాజయ్య సిద్ధు వణుకుతూ ఉన్నారు. అది ఇంకా వీళ్ళు బయటికి వస్తారేమో అని అలాగే ఉంది. కానీ ఆ అమ్మవారి ఆధీనంలో ఉన్న ఇద్దరు ఇంకా దయ్యం నుంచి తప్పించుకొని లోపలే ఉన్నారు. చూడు సిద్ధు, ఇప్పుడు మనం బయటికి వెళ్తే అది మనల్ని వదలదు, అది వెళ్ళిపోయేంత వరకు మనం ఇక్కడే ఉండాలి అంటూ అక్కడే ఉన్నారు. నిద్రపోకుండా తెల్లవారుజాము దాకా అక్కడే ఉన్నారు. అది ఇంకా సరిగా 3 అవుతున్న సమయాన మాయమైపోయింది. వీళ్ళు కాస్త పొద్దొచ్చాక గుడిలో నుంచి బయటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఊరు వాళ్ళతో కలిసి ఆ బావి దగ్గరికి వెళ్ళి శవాన్ని బయటికి తీశారు. అలా బయటికి తీసి శవానికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశారు. ఇంకా అది దయ్యంగా తిరగకుండా కూడా కొన్ని నియమాలు పాటించారు. ఇంకా తర్వాత రాజయ్య సిద్ధుకు అంతా చెప్పాడు. రే, అనసూయ కనబడక 3 రోజులైందిరా, ఆ బావిలో దూకి చనిపోయినట్టుంది. అందుకే మన ఊర్లో చాలా మంది వెతికారు, ఎవరికి కనబడలేదు. ఆ బావి దగ్గరికి ఎవరూ వెళ్ళం కదరా, అందుకు చూడలేము. అది దయ్యమయ్యి ఆ పొలంలో ఏడుస్తున్నట్టుంది. అది నీకు ఎదురుపడింది. సమయానికి నేను వచ్చాను. సమయానికి ఆ గుడిలోకి వెళ్ళడంతో మనం బ్రతికిపోయాం. లేకపోయి ఉంటే అనసూయ నిన్ను కూడా చంపేది అని తండ్రి చెప్పాడు. ఇంకా చాలా రోజుల తర్వాత కొడుకు వాళ్ళ దగ్గరికి రావడంతో ఇలా జరిగిందని తెలిసి గుళ్ళ దగ్గర తిప్పారు. ఇంకా తనకు దిష్టి తీశారు, తాయితలు కట్టించారు. ఇంకా కొడుకుతో చాలా రోజులు గడిపారు. ఇంకా ఒక 1 నెల రోజులు కొడుకు ఇంకా ఇంటి దగ్గరనే ఉండి తర్వాత అమ్మనాన్నతోటి మంచిగా మాట్లాడి మళ్ళీ సిటీ వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోతాడు. ఈ స్టోరీ ఇలా ముగిసింది. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు మరిన్ని ఇలాంటి హారర్ స్టోరీస్ కావాలంటే మీరు కొత్తగా నా ఛానల్ని ఎవరైనా విజిట్ అవుతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కి పట్టుకోండి. మీకు కూడా నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మరొక స్టోరీతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.